జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి వార్షిక మహోత్సవం కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. అమ్మవారి పూజాది కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 172 రకాల ద్రవ్యాలతో అనంతేశ్వర స్వామికి ముత్యాలమ్మ తల్లికి అభిషేకాలు చేశారు. తాళ్లాయిపాలెం శైవాగమన పీఠంకు చెందిన బొడ్డు సత్యనారాయణ శిష్య బృందం పూజాది కైంకర్యాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. విఘ్నేశ్వర పూజ, ఆవాహిత దేవతారాధన వంటి పూజలు చేశారు. పట్టణానికి చెందిన చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మాధవి కంప్యూటరీ ఎంబ్రాయిడరీ టైలరింగ్ సెంటర్ నిర్వాహకురాలు మాధురి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. రజిత బిల్వార్చన నీరాజన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగంతో పాటు సాయంత్రం అఘోరాస్త్ర పాశుపత హోమం చేశారు. ఆలయ ధర్మకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి పంచమ వార్షికోత్సవ పూజలు వైభవోపేతంగా జరిపారు. అమ్మవారి వార్షికోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీ గురువారం ఉదయం అనంతేశ్వర స్వామికి ముత్యాలమ్మ తల్లికి 12 పుష్కర నదీ జలాలతో అభిషేకం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాలిపేటలోని బౌరిశెట్టి మురళీకృష్ణ ఇంటి వద్ద సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అలాగే విజయవాడ మణిపాల్ హాస్పిటల్ చే క్యాన్సర్ వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉండేలా చేసినట్లు ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి పంచమ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు అనంతేశ్వర స్వామి వారికి ముత్యాలమ్మ వారికి ఎక్కడ లేని విధంగా జంగారెడ్డిగూడెంలోనే ప్రప్రథమంగా 172 రకాల అభిషేకాల ద్రవ్యాలతోటి విశేషమైన లఘున్యాసపూర్వక ఏకవ రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సాయంత్రము లోకక్షేమనార్థము, సర్వశత్రుని పీడా నివారణార్థము అఘోరాస్త్ర పాశుపత మహామంత్ర హవనం కూడా సాయంత్రం జరిగింది. దీంట్లో 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అభిషేకాది కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా రేపు బౌరిశెట్టి మురళీకృష్ణ గారి ఇంటి వద్ద విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం సాయి హాస్పిటల్ వారి సమక్షంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ భక్తుల యొక్క వైద్య శిబిరంలో పాల్గొని మీ యొక్క అనారోగ్య సమస్యలు చూపించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం దుర్గాహోమం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ దుర్గాహోమంలో పాల్గొని దుర్గతి నాశన అంటే దుఃఖాలను నివారించే దుర్గా అమ్మవారు కాబట్టి మీకున్న సుఖ దుఃఖాలలో భాగంగా దుఃఖాలు నివారణ చేసుకునే విధంగా అమ్మవారి యొక్క హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 4వ రోజు మహాశివరాత్రి సందర్భంగా 108 దంపతులచే కలశ ఊరేగింపు అనంతరం అనంతేశ్వర స్వామివారిని ముత్యాలమ్మ వారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేసే కార్యక్రమము సాయంత్రం 108 దంపతులచే శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ భక్తి యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అయ్యవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.